సో మన థీమ్ ఏంటి? లాస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం గట్టిగా. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్ములను ఏర్పరచుకున్నాను. ఏంటది వచనం ఏంటి? 2 దశలోనికి రాసిన పత్రిక 2:13. ఒకసారి తీసి చదువుతారా? 2 దశలోనిక 2:13. ఫాస్ట్ బాయ్స్ నుంచి ఒకరు చదవాలి. మణిదీప్. దేవునికి 509 మార్క్స్ ఇచ్చాడా? చదువు. త్వరగా మీకు చాలా ఎక్కడ ఇంకా చదువులా టైం చదువు డిఫరెన్స్ తెలీదా? చదువు తీసుకోండి. సరే ఇంకొకరు చదవండి. అవకాశం ఒకసారి వస్తుంది. ప్రభు వలన ప్రేమించబడ్డ సహోదరులారా, ఆత్మను పరిశుద్ధపరచవలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత బద్ధులమై ఉన్నాము. ఓకే, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేనికోసం ఏర్పరచుకున్నాడట? సంతోషించడానిక? దేని కొరకు ఏర్పరచుకున్నాడు? రక్షణ పొందడానికి దేవుడు ఎప్పటి నుంచి ఏర్పరచుకున్నాడు? ఎప్పటి నుంచి ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని? ఆది నుండి అంటే మన మమ్మీ వాళ్ళ భూమిలో మనం పడక ముందు నుంచా? ఎప్పుడు? భూమి పునాది వేయపడకముందు. అంటే భూమికి పునాది వేయపడి ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా కాలం అయింది కదా. అంటే దేవుడి సృష్టిని ప్రారంభించక పూర్వమే మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం. కాబట్టి మధ్యాహ్నం మీరంతా కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా. చాలా హాట్గా ఉంది, అవునా? అయినా సరే మనం ఇలా కూర్చోగలిగామంటే దేవుని యొక్క కృప కదా. సరే, మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాము? మోషే గురించి. అంటే దేవుడు మోషేని ఎలాగ ఏర్పరచుకున్నాడు, ఎలాగ నియమించుకున్నాడు, ఎలాగ నడిపించాడు. మనం ఫస్ట్ లెసన్లో విన్నాం కదా. మోషే ఎటువంటి పరిస్థితుల్లో పుట్టాడు? ప్రతికూల పరిస్థితులు. ఆ ప్రతికూల పరిస్థితులు ఏంటి? మోషే జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఏంటి? తను పుట్టేటప్పటికి 2 years లోపు ఉన్న పిల్లలందరినీ కూడా చంపేయమన్నారు. ఆ టైంలో మోషే పుట్టాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ అమ్రాము యాకోబు ఏం చేశారు? మోషేని 3 నెలల వరకు ఎక్కడ దాచిపెట్టారు? 3 నెలల వరకు ఇంట్లోనే కొంచెం బాగానే దాచిపెట్టగలిగారు. కానీ కొంచెం పెద్దవాడు అయ్యేటప్పటికి మోషేని దాచిపెట్టలేక ఏం చేశారు? తన్ని చెమపెట్టులో పెట్టి నైల్ నదిలో పెట్టేశారు. సో ఏ నైల్ నదిలో అయితే పిల్లలందరినీ కూడా చంపేయమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు, అదే నైల్ నదిలో తను ఏమయ్యాడు? భద్రపరచబడ్డాడు. లేదా తను మళ్ళీ సజీవంగా చేయబడడానికి దేవుడు సహాయం చేశాడు. సరే, ఆ తర్వాత తను ఎక్కడ పెంచబడ్డాడు? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. అంతకన్నా ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు? తను మళ్ళీ తన తల్లి దగ్గరే పెంచబడ్డాడు. ఆ టైంలో తనకి వాళ్ళ తల్లి ఏం చెప్పుండి ఉంటుంది అనుకున్నాం మనం? హెబ్రీల్ గురించి, అంటే దేవుని గురించి, దేవుడైన యెహోవా గురించి. నవ్వారంటే మాత్రం వెళ్ళిపోతారు బయట. మీకు అంతగా కామెడీగా ఉందంటే వెళ్ళిపోండి, ఎవరికి అవసరం లేదు. కామెడీగా ఉందంటే వెళ్ళిపోండి. ఎవరు నవ్వుతున్నారు? చేతులు పెట్టుకుని సరిగ్గా వినండి. తన తల్లి దగ్గర ఉన్నప్పుడు తన తల్లి ఏం చేసింది? మోషేకి దేవుడైన యెహోవా గురించి ఏం చెప్పుకుని ఉంటుంది? అబ్రహాంని ఎలా పిలుచుకున్నాడు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి, తన జనులైనటువంటి ఇశ్రాయేలీలు ఆ టైంలో ఐగుప్తు రాజ్యంలో రీతిగా శ్రమ పొందుతున్నారని చెప్పుకుని ఉంటారు కదా. తర్వాత తను ఫరో దగ్గరికి వచ్చినప్పుడు, ఫరో కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు తనకి పేరు పెట్టారు మోషే అని. మోషే అంటే అర్థం ఏమని చెప్పుకున్నాము? నీటి నుండి తీయబడిన వాడు అనేది అర్థం ఇస్తారు కాబట్టి తనకి మోషే అని పేరు పెట్టారు. తర్వాత తను ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పుడు ఏమేమి నేర్చుకున్నాడు అని చెప్పుకున్నాము? ఐగుప్తు రాజ్యంలో ఒక రాజకుమారుడిగా తను పెరగవలసినటువంటి విధానంలో పెంచబడ్డా లేదా? మొత్తం చాలా ఆధిక్యతలు మోషేకు ఉన్నాయి. ఎలాగా? ఒక రాజకుమారుడు లాగా పెంచబడ్డాడు. సకల విద్యా శాస్త్రాలు, యుద్ధంలో ప్రావీణ్యత,
తర్వాత చాలా జ్ఞానం కూడా తనకు ఉందన్నమాట. ఎందుకంటే మనకి హిస్టరీ ఏమని చెప్తుందంటే ఐగుప్తులో పిరమిడ్స్ ఉన్నాయి కదా, పిరమిడ్స్ తెలుసు కదా, మీరు గూగుల్లో చూస్తారు కదా, వాటిలో చాలా వరకు మోషే యొక్క ఆర్కిటెక్చర్ అట. అంటే మోషే యొక్క జ్ఞానంతో తన నైపుణ్యంతో కట్టబడినటువంటి అవి. కాబట్టి దేవుడు తనకి అంత జ్ఞానం ఇచ్చాడు ఐగుప్తులో. సో తనకి ఒక రోజు ఏమనిపించింది, తన జనులైనటువంటి ఇస్రాయేలీలు, ఓకే, ఆల్రెడీ తనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో తనకి తెలిసింది కదా తను ఎవరో. సో ఇస్రాయేలీని చూడడానికి బయటకు వెళ్ళినప్పుడు ఐగుప్తీయుడు ఇస్రాయేలీని కొంచెం బాధ పెడతా ఉంటే ఐగుప్తిని ఏం చేశాడు, తను కొట్టేటప్పటికి అతను చనిపోయాడు. వెంటనే భయపడి ఇసుకలో పాత పెట్టాడు. అయితే నెక్స్ట్ డే ఒక ఇద్దరు హెబ్రీలో కొట్టుకుంటుంటే అరే అలా కొట్టుకోవద్దు మీరు అని చెప్పడానికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమన్నారు, అసలు నిన్ను మా మధ్య తీర్పరికి ఎవరు ఉంచారు అని చెప్పేసి నిన్న ఐగుప్తిని చంపినట్టు చంపేస్తావా అంటే మోషే భయపడ్డాడు కదా, అరే ఈ విషయం బయట తెలిసిపోయింది, పొరవ తెలిస్తే చంపేస్తారేమో అనుకుని ఎక్కడికి పారిపోయాడు, తను ఎక్కడికి పారిపోయాడు, మిద్యాన అరణ్యానికి పారిపోయాడు. మోషే ఐగుప్తు నుంచి మిద్యానికి పారిపోయటానికి తనకి 40 years అనమాట. ఎన్ని ఇయర్స్? 40 years ఆఫ్ ఏజ్లో తను మిద్యాన అరణ్యానికి పారిపోయాడు. అక్కడ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మోషేని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఎలా సిద్ధపరిచాడు? మోషే అక్కడ మిద్యాన అరణ్యంలో లేదంటే ఆ ప్రాంతంలో ఏం చేస్తూ వచ్చాడు, అక్కడ అంతా అరణ్యాన్ని అంతటినీ కూడా తీసివేసి చక్కగా హౌసెస్ బిల్డింగ్స్ కట్టడం. ఏం చేసేవాడు మోషే అక్కడ? ఏం కాచుకుంటున్నాడు? గొర్రెలు కాచుకుంటున్నాడు కదా. సో ఇప్పుడు గొర్రెలతో కానీ పశువులతో కానీ మాట్లాడాలంటే ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి? వాటి లాంగ్వేజ్లో మాట్లాడాలి కదా. వాటి లాంగ్వేజ్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా గొర్రెలు కాచుకునే వాళ్ళని చూసారా, పశువులు మేపే వాళ్ళని చూసారా, ఏమంటారు వాళ్ళు? ఏ కమ్ హియర్ అంటాయా, ఏ చీ అంటూ ఉంటారా లేదా? అవునా కదా. సో మోషే 40 yearsలోనూ కూడా తన మందని అలానే కాచుకుంటూ వచ్చాడు. అప్పుడు అలా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, తనకున్న జ్ఞానం గుర్తుంటుందా, మర్చిపోతాడా? మీకు చిన్నప్పుడు మీరు నేర్చుకున్న రైమ్స్ ఏమన్నా గుర్తున్నాయంటే అందరికీ గుర్తున్న రైమ్ ఏంటది? జానీ జానీ వేస్తాం. ఇంకా ఇంకా ఎవరిని అడిగినా ఈ రెండే చెప్తారు. ఇంకా చాలా నేర్చుకున్నాం కదా మనం యూకేజీ ఎల్కేజీలో, అవునా కదా. అవి ఏమన్నా గుర్తున్నాయా మనకి? సరే అదంతా ఎందుకు, నిన్న మార్నింగ్ క్లాస్ ఏం చెప్పావు? నిన్న మార్నింగ్ క్లాస్ ఏంటి? అద్భుతమైన, ఓకే, ఇదంతా కాదు. లాస్ట్ వీక్ మీకు సండే స్కూల్లో చెప్పిన వాక్యం ఏంటి? కదా, మనకి నిన్న మొన్న చెప్పిందే గుర్తున్నది. అలాంటిది 40 years బ్యాక్ జరిగిన విషయం మోషేకి ఎలా గుర్తుంటుంది? తను వేరే పనిలో ఉన్నాడు కదా, కానీ దేవుడు మాత్రం తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూనే వచ్చాడు. టైం అయినప్పుడు దేవుడు మోషేకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? మండు చిన్న పొద నుంచి ఆ ప్రత్యక్షమయ్యి మోషేని పిలిచాడు. ఏమని? నిన్ను నేను ఏర్పరచుకున్నాను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి. వెంటనే మోషే ఓకే ప్రభు, ఎస్లో నేను రెడీగానే ఉన్నాను, వెళ్ళిపోదామని చెప్పాడా? మనది ఎలా అయితే చెప్పాడో అలాగే చాలా సాకులు చెప్పాడు కదా మోషే. నేను నోటి మాన్యం గలవాడిని, నాలుగు మాన్యం కలిగిన వాడిని, నేను వెళ్ళలేను అన్నీ చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సర్లే వదిలేస్తాము, నేను పక్కన పెట్టేస్తాను, వేరే వాళ్ళని ఎన్నుకుంటానని చెప్పాడా? ఇందాక మనది చదవలేదు, వెంటనే తను పక్కన పెట్టేసి ఇంకొకరికి అవకాశం ఇచ్చాం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు కదా కదా. అందుకే మనకి దేవుడు అంటే టేక్ ఇట్ ఈజీ కదా. మన దేవుడు గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఎప్పుడు? మనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే. అక్కడ మోషే ఒప్పుకున్నాడు, తన అసమర్థతను ఒప్పుకున్నాడు తప్ప అది సాకులాగా చెప్పలేదు కదా. నేను చేయను అని చెప్పలేదు. నేను నోటి మాన్యం కలవాడిని కదా ప్రభు, నేను ఎలా వెళ్ళగలను అని అన్నాడు. అంతే తప్ప నేను వెళ్ళను అన్నాడా మోషే? కదా. సో మోషేని దేవుడు ఏం చేశాడు? బలపరిచి వాగ్దానం ఇచ్చాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, నీకు అహరోన్ని సహకరిగిస్తాను. అలాగే ఇద్దరు కలిపి ఫరో దగ్గరికి వెళ్ళారు. 10 తెగులు జరిగినాయి. పస్కాని ఆచరించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ దేవుడు అసలు యాక్చువల్లీ ఐగుప్తు నుంచి దేవుడు ఇచ్చిన వాగ్దానం కనాను దేశానికి వెళ్ళడానికి 7 days ఎంతో పడుతుందట అంతే. కానీ ఒకవేళ అంతా చిన్న రూట్లో వాళ్ళని తీసుకువెళ్తే వాళ్ళు తిరిగి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారేమో అని చెప్పి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే అరణ్యంలోనే తీసుకువెళ్ళాడు. చాలా దూరం ప్రయాణం చేసినట్టు. దేవుడు అయితే మామూలుగా అరణ్యం నుంచి తీసుకువెళ్ళినా త్వరగానే తీసుకువెళ్దాం అనుకున్నాడు. కానీ
ఇందాక మనం మూవీలో చూసాము, తర్వాత పొద్దున ఆంటీ వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు వాటర్ లేవని సనుక్కున్నారు, తర్వాత ఆకలేస్తుందని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, బాబాయ్ మేము వినలేము, నువ్వు ఒక్కడవే వెళ్ళి మాట్లాడని మోషేతో చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సరే అని చెప్పేసి మోషేతోనే మాట్లాడుతూ వచ్చాడు కదా. కానీ వాళ్ళంతా సనుక్కున్న దేవుడు వాళ్ళకి ఏం చేశాడు, కృప చూపిస్తూ ఏమేమి ఇచ్చాడు, వాళ్ళకి మంచి మధురమైన వాటర్ ఇచ్చాడు, ఇంకా మన్నాని ఇచ్చాడు. వాళ్ళు అస్తమాని మన్నా ఏం తింటామో, మాకు టేస్టీ టేస్టీ నాన్ వెజ్ కావాలి అంటే వాళ్ళకి పూరేళ్ళని పంపించాడు దేవుడు. చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు. వాళ్ళు వాటిని చూస్తూనే దేవుని స్తుతిస్తూ వచ్చారు, మళ్ళీ మర్చిపోతూనే వచ్చారు వాళ్ళు. అయినా సరే ఒకసారి ఏమైందంటే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అరణ్యంలో వెళ్తా ఉన్నప్పుడు, వాళ్ళు ఐగుప్తు నుంచి ఏ బట్టలతో ఏ చెప్పులతో అయితే వచ్చారో చివరి వరకు కూడా అవి మాసిపోలేదంట, వాళ్ళ చెప్పులు చిరిగిపోలేదంట. అది అద్భుతమైన కార్యమేనా లేదా? ఎంతమంది లాస్ట్ 4 days నుంచి ఒకటే డ్రెస్ వేసుకుంటున్నాను అక్క నేను, కానీ చాలా ఫ్రెష్గా ఉందని ఎంతమంది చెప్తున్నారు? వీలైతే మార్నింగ్ ఒకటి వేసుకుంటాము, మధ్యాహ్నం ఒకటి వేసుకుంటాం, ఈవినింగ్ ఒకటి వేసుకుంటాం కదా, రోజుకి 3 వేసుకుంటాం. వీలైతే 2 monthsకి ఒకసారి మనం చెప్పులు మార్చేస్తాం, అవునా కదా. కానీ అరణ్యం అంటే ఎలా ఉంటుంది, చాలా మంచి రోడ్ ఉంటుంది కదా, దీనికన్నా అధ్వానంగా ఉంటుంది రోడ్, అవునా కదా, అవునా కదా. మనం ఇక్కడే కూర్చోలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం కదా. కానీ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఎలా తీసుకెళ్ళాడు, అరణ్యం మార్గంలో. ఎప్పుడైనా మీరు ఈగల్ చూసారా? ఈగల్, గ్రద్ద చూసారా? ఎక్కడ ఉంటుంది? మన హౌసెస్ మీద తిరుగుతూ ఉంటుంది కదా. ఎక్కడ? బా పైన అంటే ఎక్కడ? బా పైన అంటే ఎక్కడ? ఆకాశంలో అంటే ఎక్కడ? వర్షం పడినప్పుడు కూడా ఆ మేఘాలకి దాటి అది పైన విహరిస్తుంది అనమాట. అలా అటువంటి గ్రద్దతో దేవుడు తాను పోల్చుకున్నాడు. గ్రద్ద తన పిల్లల్ని ఎగటం ఎలా నేర్పిస్తుంది అంటే, గూడులో పిల్లలు పెడుతుంది కదా, ఎగ్స్ పెట్టిన తర్వాత ఈ బేబీ ఈగల్స్ కింద బయటకు వస్తాయి కదా, అవి ఇంకా ఎంతకి కూడా ఫ్లయింగ్ నేర్చుకోవట్లేదు అనుకోండి, మొత్తం గూడంతా కూడా రేపేస్తుంది అతను ఈగల్. అవన్నీ పాపం కింద పడిపోతూ ఉంటాయి. కింద పడిపోతున్నప్పుడు మమ్మీ మేము ఎగురుతున్నామని చెప్తాయి, ఏడుస్తాయి అవి. అలా ఏడుస్తున్నప్పుడు ఇంకా ఎప్పుడైతే ఇంకా నేలకి టచ్ అవుతాయి అనే స్టేజ్లో ఉంటాయో అప్పుడు ఈగలు కిందకు వచ్చి వాటి యొక్క రెక్కల మీద పిల్లలన్నిటిని ఎక్కించుకుని పైకి వెళ్తారు. అలాగా అవి పడిపోతున్నప్పుడు వాటి రెక్కలతో ఎగిరే వరకు కూడా ఈగలు అలా చేస్తూనే ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని నేను గ్రద్ద రెక్కల మీద మోసినట్టు అరణ్యంలో మోసానని చెప్పాడు అనమాట. సో అరణ్యంలో ఇలా ఎండ ఉంటుంది కదా, ఆ టైంలో దేవుడు వాళ్ళకి మేఘస్తంభం లాగా ఉన్నాడు. ఈవినింగ్ టైమ్స్ అగ్ని స్తంభంగా వాళ్ళతోనే ఉంటూ దేవుడు వాళ్ళని కనాను దేశానికి చేర్చడానికి నడిపిస్తున్నాడు. ఆ టైంలో దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. సో ఇప్పుడు దేవుడు మోషేని ఏర్పరచుకున్న దాంట్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఏమేమి నేర్చుకున్నాము? మోషే విధేయత కలిగిన వాడు, సంక్షోభంలో పుట్టినవాడు, దేవునికి విధేయత చూపినవాడు, తర్వాత తన ప్రజల పక్షంగా ఉన్నవాడు అని నేర్చుకున్నామా లేదా ఈ 3 daysలో కూడా, 5 lessonsలో కూడా. అయితే మార్నింగ్ మనం విన్న లెసన్ ఏంటి? దేవునికి మనుషులకి నిబంధన మధ్యవర్తిగా ఎవరున్నారు? మోషే ఉన్నారు. మోషే ఏం చేశాడు? సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవునితో 40 దినాలు మాట్లాడిన తర్వాత దేవుడు చేతిరాత్తు రాసిన ఆజ్ఞలు కలిగిన పలకలను ఇచ్చాడు. ఇచ్చి కిందకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు అంతా ఏం చేస్తున్నారు? అప్పుడు మోషే కోసం వెయిట్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఏమన్నారు? అసలు మోషే ఏమైపోయా మాకు తెలీదు, మాకు ఇంకొకళ్ళు కావాలి నడిపించడానికంటే అహరోన్ ఏం చేశాడంటే బంగారు దూడని చేశాడు. ఆ టైంలో మోషే ఏం చేశాడు? కోపం వచ్చి తన చేతిలో ఉన్నవి ఎంత వాల్యుబుల్ ఎవరిచ్చారు తనకి? పొద్దున ఆంటీ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, మీ ప్రిన్సిపల్ ఏమన్నా ఒక సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, అవి ఎంత చక్కగా దాచుకుంటాం మనం. అలాంటిది దేవుడు ఇచ్చిన వాటిని కూడా తను పడేశాడు. అంటే మోషేకి అసలు ప్రజలంటే చాలా కోపం కదా. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మోషే దేవుని విషయంలో అస్సలు ఎక్కడ కూడా తగ్గేవాడు కాడనమాట. అంటే తన ప్రజలు దేవుని విషయంలో ఒకవేళ తప్పు చేస్తే మోషే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. సో ఆ విధంగా తను పలకలు పడేసినా కానీ దేవుడు ఆ విషయంలో మోషేని ఏమీ శిక్షించలేదు. ఎక్కడైనా మోషేని శిక్షించాడు దేవుడు? నువ్వు పలకలు పాడేసావు కాబట్టి నిన్ను చంపేస్తున్నాను ఏమైనా చెప్పాడా మోషేకి? దేవుడు ఏం చెప్పలేదు కదా. దేవుడు దాన్ని కూడా హానర్ చేశాడు.
తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడు, నువ్వు సేమ్ అలాంటి పలుకలు తీసుకుని మళ్ళీ పైకి వస్తే సినాయి పర్వతం మీదకి వస్తే నేను రాసిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. సో మళ్ళీ సెకండ్ టైం కూడా దేవుడు రాతి పలకల మీద ఆజ్ఞలు రాసిచ్చినప్పుడు మోషే ఆజ్ఞలు తీసుకుని కిందకు వచ్చాడు. వాళ్ళు అలాగే ఇంకా కనాను దేశానికి వెళ్తారు అనే టైంకి ప్రజలు మళ్ళీ వాటర్ కావాలని చెప్పేసి చాలా సణుక్కుంటున్నారు అనమాట. అప్పటికే మోషే పాపం చాలా సహనం కోల్పోతూ వచ్చాడు. ఎలా అంటే ప్రజలందరూ విసిగించేస్తున్నారు, చాలా చాలా టయర్డ్ అయిపోయి ఉన్నాడు అనమాట మోషే. ఆ టైంలో వాళ్ళు ఎప్పుడైతే మోషే మీద సణుక్కుంటున్నారో మోషే దేవునికి ప్రార్థన చేశాడు, దేవా ఏం చేయాలి, వీళ్ళంతా ఇలాగ అడుగుతున్నారు అంటే దేవుడు ఏం చెప్పాడంటే మోషేతో, నువ్వు బండతో మాట్లాడు అన్నాడు. అంతకుముందు ఒకసారి బండని కొడితే వాటర్ వస్తాయని చెప్తే అలాగే వాటర్ వచ్చినాయి, వాళ్ళకి చక్కగా దాహం తీరింది. సో ఈసారి దేవుడు ఏం చెప్పాడు, బండతో మాట్లాడమన్నాడా కొట్టమన్నాడా? బండతో మాట్లాడితే వాటర్ వస్తాయని చెప్పాడు. అయితే అప్పటికే మోషే చాలా చాలా ఏమంటారు సహనం కోల్పోయాడు అనమాట. ఆ ప్రజల మీద విసిగిపోయాడు. ఎందుకంటే అంతకు ముందు ఒకసారి వాళ్ళంతా కూడా దేవుని మీద విసిగిపోయి దేవుని మీద సనుక్కుంటున్నారు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషేని ఒక్కసారి పక్కనుండు, ఇశ్రాయేలీలందరినీ కూడా నేను చంపేస్తాను, నేను ఒక్కడే నేను కనాన్ దేశానికి తీసుకెళ్తాను, అక్కడ నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానని చెప్తే మోషే దేవుని దగ్గర అడ్డంగా పడిపోయాడు. ఇశ్రాయేలీలకి దేవునికి మధ్య అడ్డంగా నిల్చుని, నువ్వు నన్ను చంపేసిన పర్లా, నా పేరుని జీవగ్రంథం నుంచి తుడిచేసిన పర్లేదు, కానీ ఈ ప్రజలు నీ వారు, నీకు సామర్థ్యం లేక నీలో శక్తి లేక నువ్వు తీసుకెళ్ళలేదని వేరే వాళ్ళు అనుకుంటారు, అది నీకు ఎంత మాత్రం వద్దు ప్రభా, నా పక్షంగా వాళ్ళని నువ్వు క్షమించు అని మోషే ప్రజల పక్షంగా దేవుణ్ణి ప్రాధాయపడ్డాడు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఎప్పుడైనా మనం ఏమైనా తప్పు చేసాం అనుకోండి, డాడీ కొట్టడానికి వస్తే మమ్మీ ఒక్కోసారి మనల్ని అడ్డు పెడుతుంది కదా, మనకి డాడీకి మధ్య మమ్మీ వచ్చేస్తుంది కదా, ఈ ఒక్కసారికి ఆగండి ఇంకోసారి తప్పు చేయడానికి చెప్తారా లేదా? ఎప్పుడైనా జరిగిందా మీ ఇంట్లో? స్టడీస్ విషయంలో కానీ, మీరు ఎవరినైనా పక్క వాళ్ళని కొట్టేసి వచ్చినప్పుడు కానీ, బయట వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కొట్టడానికి వస్తుంటే మిమ్మల్ని వదిలేస్తారు అలాగే కొట్టేమని, ఏం చేస్తారు మీ పేరెంట్స్? వెంటనే అడ్డుపడతారు కదా. అలాగే మోషే కూడా ప్రజల పక్షంగా దేవునికి అడ్డుగా నిలబడ్డాడు. అలాంటి మోషేకి ఎంత కోపం వచ్చిందంటే, దేవుడు ఏదైతే మాట చెప్పాడో బండతో మాట్లాడమంటే ప్రజల మీద కోపంతో ఒక మాట అన్నాడు అనమాట, ద్రోహులారా మీకు వాటర్ తీసుకురావాలా నేను అని చెప్పేసి దేవుడు ఏం చెప్పాడు, బండను ఏమన్నాడు, బండతో ఏం చేయమన్నాడు, మాట్లాడమంటే మోషే 2 times తన చేతిలో కర్ర ఉంది కదా, దానితో ఆ బండను కొట్టాడు అనమాట. కొడితే వాటర్ వచ్చినాయి, ప్రజలందరూ కూడా వాటర్ తాగారు, చక్కగా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్కళ్ళు మాత్రం హ్యాపీగా లేరు. ఎవరు హ్యాపీగా లేరు? ఎందుకు? అదేంటది, దేవుడు చేతితో రాసి ఇచ్చిన ఆజ్ఞలు పగలు కొట్టేస్తేనే దేవుడు కోప్పడలేదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక మాట వినకపోతే ఏమన్నా అయిందా? ఆల్రెడీ కార్యం జరిగింది కదా అక్కడ. ఒకవేళ దేవుడు కోపం కొట్టే వాటర్ రాకూడదు, మరి వాటర్ వచ్చినాయి కదా, ప్రజలందరూ వాటర్ తాగారు కదా, అవునా కదా? సో ఇక్కడ మనం ఏమర్థమవుతుందంటే, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకి బాధ్యత ఇస్తాడు, అలాగే లెక్క కూడా మనం అప్పుడు చెప్పాలి. ఇప్పుడు మీ మమ్మీ మీకు 100 రూపీస్ ఇచ్చి మిమ్మల్ని ఏమైనా తీసుకురమ్మంది అనుకోండి, మీరు తీసుకొస్తారు. తర్వాత మీ మమ్మీ ఏమడుగుతారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అని అడుగుతారా లేదా? అలాగే దేవుడు కూడా మనకి ఇచ్చిన ఏ విషయం మనది బయట దేవుడు మనకి ఇచ్చిన దేని గురించి అయినా సరే మనం ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. సో దేవుడు అక్కడ మోషేని ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. అక్కడ దేవుడు తన కార్యం చేయకుండా ఆపలేదు, కానీ మోషేతో దేవుడు ఒకటే మాట చెప్పాడు. మోషేని అసలు ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయులను ఎక్కడికి నడిపించడానికి? వాగ్దాన దేశమైన కనానికి నడిపించడానికి. ఇప్పుడు వాళ్ళ ముందు ఎవరు వెళ్తున్నారు నాయకుడిగా? మోషే. సో మోషే చేసిన చిన్న తప్పిదం ఏంటి? బండతో మాట్లాడడం అంటే మోషే 2 సార్లు కొట్టాడు అంతే. మనం కూడా అంతే కదా, ఒక్కోసారి నువ్వు వెళ్ళా పని చేయరా అంటే మనం చెయ్యం అంతే. కానీ దేవుడు ఆ చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే ప్రజలందరూ ఎదుట దేవుడు ఏం చెప్పాడు మోషేకి, నువ్వు బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే తన మానవ స్థితిని బట్టి మోషే ఏం చేశాడంటే, తన ప్రజల ముందు దేవునిని పరిశుద్ధపరచలేదు అనే విధానంలో దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, నువ్వు
నేను వాగ్దానం చేసిన కనాను దేశంలోనికి అడుగు పెట్టవు. చిన్న మాట అంతే కదా, జస్ట్ దేవుడు మాట్లాడడం అన్నాడు, మోషే కొట్టాడు అంతే. వాటర్ వచ్చినాయి, కానీ దాని పనిష్మెంట్ ఏంటి? వాగ్దాన దేశంలోనికి మోషే వెళ్ళలేకపోయాడు. అది ఎంత బాధ కదా. చివరి వరకు వచ్చి మనకి ఫస్ట్ ర్యాంక్ పోయింది అనుకోండి, ఇంకా ఒక్క 0.25 మార్క్స్లో మనకి ర్యాంక్ రాలేదనుకోండి, ఎంత బాధ ఉంటుంది కదా, అవునా కదా? ఇప్పుడు మీ మమ్మీ మీకు ఏమైనా గిఫ్ట్ ఇస్తానని చెప్పి మీరు మాట వినలేదని చెప్పేసి మీకు గిఫ్ట్ ఇవ్వాల, మీరు ఏం చేస్తారు అప్పుడు? వెంటనే మీ మమ్మీతో సరే మమ్మీ, ఓకే మమ్మీ అంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీకు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వను అంటే, మీ చేతిలో మీకు గిఫ్ట్ ఇచ్చారా, మీరు తీసుకుంటున్నారు. ఇంకా మంచి ఐఫోన్ అంటే అందరికి ఇష్టం కదా, ఓకే మంచి ఐఫోన్ తీసుకుని మీ డాడీ మీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. మీకు మంచి మార్క్స్ వచ్చినాయి, కాకపోతే మీ డాడీ చెప్పినది చిన్నది మీరు వినలేదు అంతే. మీ డాడీ వెంటనే అది తీసేసుకుని నేను ఇవ్వను అని చెప్పేసి లోపల పెట్టేసుకున్నారు. మీరు ఏం చేస్తారు? మీ డాడీని బతిమాలుతారు, వెరీ గుడ్ కదా. లేదు బ్రతిమాలకపోతే ఇంకేం చేస్తారు? ఒక 2 days మాట్లాడడం మానేస్తారు. అందుకని మీ డాడీ కరగలేదు అంటే ఇంకా ఏం చేస్తారు? భోజనం చేయడం మానేస్తారు ఒక వారం రోజు. తర్వాత ఎలాగో ఆటోమేటిక్గా ఆకలిస్తుంది కాబట్టి తింటాం. పాపం మన డాడీ వాళ్ళు ఏంటంటే చాలా ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి ఆ నైటే వచ్చి మనకి ఇచ్చేస్తారు కదా. కానీ మోషే అలాగ ఏం చేయలేదు, దేవుని బ్రతిమాలలేదు, దేవుని దగ్గర ఏడవలేదు కూడా. అదేంటి ప్రభు, నేను ఇంత కష్టపడ్డాను, వాళ్ళంత దూరం నుంచి నేను తీసుకొచ్చాను, ప్రజలందరూ కూడా విసిగిపోయి సనుక్కుని నిన్ను గణపరచకపోతే వాళ్ళకి అన్ని నేర్పించాను, నీ పరిశుద్ధతని చెప్పాను, నువ్వు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఉన్నట్టు నేను చెప్పాను, అన్ని విషయాలు చేశాను, ఈ ఒక్కటే కదా ప్రభు, నన్ను ఎందుకు నువ్వు వాగ్దాన దేశంలో నడిపించట్లేదని మోషే ఏం అడగల. దేవుడు చెప్పాడు, మోషే విధేయత చూపించాడు అంతే. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వెంటనే మోషే విధేయత చూపించాడు, ఇంకేం అనలేదు. కానీ ద్వితీయోపదేశ కాండం 34-32 అధ్యాయాల్లో మోషే అంటాడనమాట, నేను ఇంత చేసినా కానీ చేసిన చిన్న తప్పిదాన్ని బట్టి దేవుడు నన్ను వాగ్దాన దేశంలోనికి నడిపించట్లేదని. సరే దేవుడు మోషేతో చెప్పాడు కదా నువ్వు వాగ్దాన దేశంలోకి నడిపించమని, మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు నడిపిస్తారు? అప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు అనమాట, నీ వెనకాల యెహోషువ ఉన్నాడు, అతను యవనస్తుడు అనమాట యెహోషువ. సో యెహోషువని నువ్వు సిద్ధపరచు, నేను తనని నాయకునిగా ఎన్నుకుంటున్నాను అని చెప్పి. ఎవరన్నా మనం ఏదన్నా పని చేయలేదని చెప్పేసి మీకు ఇస్తున్న ఐఫోన్ని మీకు ఇవ్వకుండా మీ చెల్లికి ఇచ్చారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుందా? సర్లే మమ్మీ పర్లేదు ఇచ్చేసేయండి అంటారా కదా. చాలా అసూయ పడతాం కదా, చాలా కొనుక్కుంటాము, సనుక్కుంటాం, కావాలంటే ఇంకా అందరికి కోపం కూడా పెట్టుకుంటాం కదా. కానీ మోషే అలా ఏం చేయలేదు. వెంటనే యెహోషువని పిలిచి యెహోషువతో చెప్తాడనమాట, దేవుడు నేను ఎన్నుకున్నాడు, నేను నియమించుకున్నాడు, నువ్వే తర్వాత వీళ్ళని కనాను దేశానికి తీసుకువెళ్ళాలి అని. అలాగే ఇశ్రాయేలీలతో కూడా చెప్తాడు, నా తర్వాత మిమ్మల్ని కనాను దేశానికి తీసుకువెళ్ళేది యెహోషువనే. మీరు నా మాట ఎలా అయితే విన్నారో, నేనున్నప్పుడు మీరు ఎంతైతే దేవుణ్ణి గణపరిచారో అలాగే మీరు యెహోషువ మాట కూడా వినాలి అని చెప్పి మోషే వాళ్ళకి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత దేవుడు వాగ్దానం చేసినట్లే నెబో పర్వతం, ఏ పర్వతం? నెబో పర్వతం మీదకి దేవుడు మోషేని పిలుస్తాడు పైకి రమ్మని. అక్కడి నుంచి ఏదైతే తను వాగ్దానం చేశాడో ఇశ్రాయేలీయులకి ఇవ్వడానికి మొత్తం అంతా చూపిస్తాడనమాట. కనాను దేశాన్ని అంతటినీ చూపిస్తాడు. అసలు కళ్ళు ఎదురుగుండానే మీకు ఒక మంచి ఐఫోన్ కనపడాలి, నీకు ఇస్తాను రా అని చెప్పి మీ చేతిలో జారిపోయింది అనుకోండి, ఎంత బాధ ఉంటుంది కదా. అలాంటిది మోషే జీవితంలో కూడా జరిగింది. లాస్ట్లో ఇంకా కొన్ని అయిపోతే ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు కనాను దేశానికి, వాగ్దాన దేశానికి కడుగు పెడతారు. అంతలా కష్టపడ్డాడు మోషే, కానీ చిన్న తప్పినం దానివల్ల ఏం పోగొట్టుకున్నాడు? తను భౌతికంగా తను కనాను దేశంలోనికి అడుగు పెట్టలేదు అంతే. కానీ మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో మనకి ఒక విషయం కనబడుతుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు రూపాంతరం చెందుతున్నప్పుడు కొండ మీద మోషే ఏలియా కూడా వస్తారు అక్కడికి కదా. అప్పుడు పేతురు అంటాడు కదా, ప్రభువా మనం ఇక్కడ 3 గుడారాలు కట్టేద్దాము అని చెప్తాడు కదా.
అయితే ఒకవేళ దేవుడు నిజంగా మోషే మీద కోప్పడి ఉంటే ఆ ఆధిక్యత ఇచ్చేవాడు క్రీస్తుతో పాటు కనపడే ఆధిక్యత. సో ఒక్కొక్కసారి మన విజయాలు భౌతికంగా కనపడకపోవచ్చు, కానీ ఆత్మీయంగా దేవుడు మనల్ని చాలా హెచ్చైన స్థితిలో ఉంచుతాడు. మీకు ఒక్క వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 4-5 వచనాలు. మరియు యెహోవా అతనితో, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నేను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. అక్కడ మోషేకి ఇవ్వబడిన బిరుదేంటి? మోషేకి ఇచ్చిన టైటిల్ ఏంటి? అక్కడ ఎవరి సేవకుడు? యెహోవా సేవకుడైన మోషే. అంతకు ముందు వరకు ఎక్కడ కూడా ఎవరికి కూడా దేవుని సేవకుడైన టైటిల్ ఇవ్వాల. అబ్రహాంకి దేవుని స్నేహితుడు అని, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని తను చెప్పుకున్నాడు, కానీ మోషేకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటి? దేవుని సేవకుడు, లేదంటే యెహోవా సేవకుడైన మోషే. తర్వాత దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. భూమి మీద చాలా మిక్కిలి సాత్వికుడు అనే మాట కూడా ఉంటుంది మనకు సంఖ్యాకాండంలో. కాబట్టి మనం మోషే నుంచి ఈ 3 డేస్లో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? ఏమేమి నేర్చుకున్నారు? మోషే ప్రతికూల పరిస్థితుల్లో జన్మించాడు. ఎవరు నియమించుకున్నారు మోషేని? దేవుడు నియమించుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత దేవునితో తనకి రిలేషన్ ఉందా లేదా? ఎంత రిలేషన్ ఉంది దేవునితో? ముఖాముఖిగా మాట్లాడే సంబంధం ఉంది కదా. అలాగే మోషేకి విధేయత ఉందా లేదా? ఎంత ఒబీడియన్స్ ఉంది? కొంచెమే ఒబీడియన్సా? పరిపూర్ణమైన విధేయత ఉందా? చివరి విషయాల వరకు కూడా నువ్వు వెళ్ళవు అంటే ఏమి మాట్లాడలేదు. యెహోషువని నియమించు అంటే నియమించాడు. కంప్లీట్ ఒబీడియన్స్ అనేది చూపించాడు. తనకున్న అసమర్థతలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచుకున్నాడు, ఒప్పుకున్నాడా? తర్వాత ప్రజల ముందు తను చేసిన మిస్టేక్ ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడా లేదా? ఇందాక చెప్పాను కదా, తన ప్రజల ముందు చెప్పాడు ఒకసారి అని. అలాగే తన తర్వాత దేవుడు ఎవరినైతే నియమించుకున్నాడో తను సిద్ధపరచడా లేదా యెహోషువని? అలాగే ప్రజల పక్షంగా వాళ్ళని దేవుడు చంపేస్తాను అన్నప్పుడు ప్రజల పక్షంగా తను ఏం చేశాడు? దేవుని ఎదుట అడ్డుపడి వాళ్ళ కొరకు ప్రాధేయపడ్డాడు కదా. అంతేకాకుండా చివరి వరకు మోషే ఏం చేశాడు? విశ్వాసంతో పనిచేశాడా, లేదంటే అపనమ్మకంగా దేవుడు చెప్పింది చేయకుండా చేశాడా? విశ్వాసంతో పనిచేసి తన పనిని ముగించుకున్నాడు. అలాగే మీరు కూడా మీ లైఫ్లో మీకు దేవుడు ఏదైతే అవకాశం ఇస్తాడో దాన్ని సద్వినియోగపరచుకుని మీ పేరెంట్స్కి, మీ పెద్దవాళ్ళకి, మీ టీచర్స్కి, అందరికీ కూడా మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? తిరుగుబాటు చేసి నువ్వు చెప్పేవాళ్ళే పో అన్నట్టు అలా ఉండాలి కదా. ఎవరైనా ఏమైనా చెప్తుంటే నమ్ముకోవాలి, అంతేనా? లేదంటే మీ పేరెంట్స్కి ఘనత తెచ్చే వాళ్ళగా ఉండాలా? మీరు పేరెంట్స్కి ఘనత తేవాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే వాళ్ళంగా ఉండాలి. అంతేకాకుండా ఇంకా లాస్ట్ మోషే చనిపోయేటప్పుడు చెప్పాను కదా, మోషే యెహోషువని ఏర్పరచుకుని ఇశ్రాయేలుతో చెప్పాడని. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం మొదటి వచనం. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఎన్ని ఇయర్స్? 120 ఇయర్స్. తను ఐగుప్తులో ఉన్న దినాలు ఎన్ని? 40 ఇయర్స్. అరణ్యంలో ఉన్న ఇయర్స్ ఎన్ని? 40 ఇయర్స్. వాళ్ళందరినీ కూడా అరణ్యంలో నడిపించిన తన నాయకుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 ఇయర్స్లో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే జస్ట్ చిన్న మిస్టేక్ అనమాట. అదొక్కటే తప్ప అసలు తనలో పాయింట్అవుట్ చేయడానికి ఏమీ లేదు. దేవుడే ఒప్పుకున్నాడు కదా భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడని. తర్వాత చూడండి 6వ వచనంలో, భయపడుకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. 7వ వచనం చూడండి. మరియు మోషే యెహోషువను పిలిచి ఏమని చెప్పాడు? యెహోషువతో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి
దానిని వారికి స్వాధీనపరచవలను. తనకిచ్చిన వాగ్దానం చూడండి, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకమని ఎవరందరి ఎదుట చెప్పాడు? ఇశ్రాయేలీయులందరి ఎదుట కూడా తను చెప్పాడు. కాబట్టి మీరు కూడా ఈ 3 days అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇచ్చిన బుక్స్, మీకు ఇచ్చిన క్రాఫ్ట్ ఎలా పడితే అలా పడేయకుండా, చాలా మీరు ఇన్కంప్లీట్ వదిలేశారు కదా, మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఓపెన్ చేసి ఆ స్టోరీస్ అన్నీ కూడా చదవాలి. మీరు ఏమేమి నేర్చుకున్నారో అవి మీ జీవితాల్లో నెరవేర్చడానికి దేవుడు సహాయపడమని మీరు ప్రేయర్ చేయండి. కమింగ్ డేస్లో మీరు కూడా ఒక్కొక్క మోషేలాగా అనేక మందిని దేవుని వద్దకు నడిపించే వారిగా ఉండాలని మా ఆశ. సో అట్టి రీతిగా ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం.